దగ్గరకు వచ్చే ఏం కాలేదంటారు. ఏం చేస్తాడు అతను ఇప్పుడు? కానీ ఒకటి ఓకే, ఆయన లండన్ వెళ్ళొచ్చు, ఆయన నెల రోజులు ఉంటారా 10 రోజులు ఉంటారా అనేది ఓకే, కోర్టు అనుమతిస్తే వెళ్తారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకుడు కాబట్టి జరిగిన భారీ ఓటమి కాబట్టి ఇంకా దాని నుంచి కోలుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లలకి వెళ్ళడానికి అయితే తప్పే లేదు, దాన్ని మనం తప్పడానికి వెళ్ళదు, ఆయన వ్యక్తిగతం అది. కానీ రాజకీయ నాయకుడిగా అలా వెళ్ళిపోవడం ఇదే ఒక కారణం అని చూపించడం నిజమేనా? అది నేను అంటోంది అదే. ఇప్పుడు 2019 తర్వాత కూడా వెళ్ళాడు కదా అతను విదేశాలకి పిల్లల్ని కలవడానికి. అది మరి అప్పుడు దేనికి వెళ్ళినట్టు? గెలిచానన్న ఆనందంలో వెళ్ళినట్ట? అప్పుడు విదేశీ టూర్లు 2-3 సార్లు వెళ్ళాడు కదా ఆయన. అప్పుడు మరి దేనికి వెళ్ళినట్టు? టూర్లకి. అతనికి టూర్ అనేటటువంటిది రిలాక్స్కి, వాళ్ళ ఫ్యామిలీ ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ వెళ్తుండేవాళ్ళు. అది వాళ్ళకి అలవాటు, ఒక రిలాక్సేషన్ అనేటువంటి. ఇంకోటి జగన్ ప్రొసీజర్ చూస్తే ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఫాలో అవబోతున్నారు. ఏది? జగన్ ఉదయం పూట నుంచి సాయంత్రానికి 6ంటికి క్లోజ్ చేసేస్తారు గవర్నమెంట్. మీరు చూడండి జగన్ 6 కల్లా క్లోజ్ అయిపోయి ఒక ఉద్యోగి అంతే పంచికొట్టా. అంటే కార్పొరేట్ కంపెనీ నడిపినట్టే నడిపేవాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే రూట్లోకి వస్తున్నారు. శని ఆదివారాలు సెలవు ఉండేది జగన్ ఉన్నప్పుడు, శని ఆదివారాలు ఏ యాక్టివిటీ ఉండేది కాదు. అంటే కార్పొరేట్ కంపెనీలో శని ఆదివారాలు సెలవు ఉంటది. ఉదయం 10ంటికి బిగిన్ అయ్యి ఇదివరకు అట్లాగే, ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నారు బాబు గారు. కానీ మొన్ననే అన్నారు ఆయన, శని ఆదివారాలు వద్దు, రివ్యూలు పెట్టకండి, సాయంత్రం 6 తర్వాత పెట్టకండి. ఎందుకంటే ఉద్యోగులు చెప్తున్నారు ఆయనకి, సార్ చంపేస్తున్నారు మమ్మల్ని.